హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విజయవాడ సిటీలో ఎక్కడైనా సరే, ఎక్కడ తిరిగినా సరే ఇంత తక్కువ రేటు ఎక్కడ దొరకదు. ఈ యొక్క ఆంటీ గారి దగ్గర 5 రూపాయలకి అట్ట అంట, 10 రూపాయలకే 4 ఇడ్లీ అంట, 10 రూపాయలకే 10 పునుగులు అంట. ఇవి ఎక్కడో ఏంటో అనేది మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, ఇక్కడ ఆంటీ గారు వేడిగా దోశలు స్పాంజీ అట్లేస్తారు. లోపల కూర్చున్న బామ్మగారు అయితే ఇడ్లీలు పునుగులు అక్కడ లోపల మొత్తం కుక్ చేసుకొని ఆంటీ గారికి పంపిస్తారనమాట. ఆంటీ గారు ఇక్కడ అందరికీ పార్సల్ చేసి తిన్నోళ్ళకి తిన్నంట ఇస్తారనమాట. చాలా క్రౌడ్గా ఉంది ఇక్కడైతే. చాలా ఒక్క ప్లేట్ మన చేతికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఎప్పటికప్పుడు వేస్తారనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చాలా మంది ఇక్కడ వచ్చి తిని వెళ్తారనమాట పొద్దున్నే. చాలా బాగుంది. మేము కూడా తిన్నాము. చాలా బాగుంది. సూపర్. ఫ్రెండ్స్, ఈ ఏరియా మీకు సింపుల్గా అర్థం కావాలంటే చిట్టినగర్ నుంచి వైపు వస్తే ఎర్రకట్ట అనేది ఒకటి కనిపిస్తుంది. ఎర్రకట్ట నుంచి దాటితే పప్పుల మిల్లు ఉంటుంది. పప్పుల మిల్లు దాటిన తర్వాత నుంచి రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్లో ఇటువైపు ఇలా రావాలి. ఇలా పూర్తిగా వచ్చేసి కొంచెం ముందుకు వస్తే మనకి అంబేద్కర్ బొమ్మ కనిపించింది అనమాట. ఈ అంబేద్కర్ బొమ్మ నుంచి రైట్ సైడ్ మనం తిరగాలి. ఇలా తిరగాలి. ఇలా తిరిగితే స్ట్రైట్ రోడ్ ఒకటి సిమెంట్ రోడ్ కనిపించింది. ఈ సిమెంట్ రోడ్డు స్ట్రైట్ ఇలా వెళ్తే లెఫ్ట్ లో మనకి ఒక దారి కనిపించింది అనమాట. దారిలో లెఫ్ట్ లో తీసుకుంటే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఎదురుగానే బండి కనిపించింది. ఇది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.